ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఒక బిడ్డకి తల్లే కదా, ఆ బిడ్డ కోసం ఇక్కడ ఉండమంటే ఒప్పుకునేవారా? గట్టిగానే అడిగింది కదా మనీషా. ఇప్పుడు లక్ష్మి ఏం చెప్తుందో. ఏం చెప్తుంది? నోరు మూసుకుని సైలెంట్గా ఉంటుంది. చెప్పండి, నా పరిస్థితే మీకొస్తే ఏం చేస్తారు? ముందుగా నవమాసాలు మోసి కన్న బిడ్డను వదిలేసి వెళ్ళుండేదాన్నే కాదు. పరిస్థితులు ఏదైనా సరే నా బిడ్డతో పాటే ఈ ప్రపంచంలో ఉండేదాన్ని. మిమ్మల్ని అవమానించాలని ఈ మాట చెప్పట్లేదు. అమ్మతనం గురించి అనుభవంతో చెప్తున్నాను. విధి నన్ను నా బిడ్డని వేరు చేస్తుంటే ఆ బిడ్డ కోసం నా ప్రాణాలకి తెగించి వెతుకుండేదాన్ని. నా బిడ్డ ఆచూకీ కనిపెట్టి తనకి ఆశ్రయం ఇచ్చిన వాళ్లకి రుణపడి ఉండేదాన్ని. కన్న ప్రేమ ఎంత గొప్పదో పెంచిన ప్రేమ కూడా అంతే గొప్పది అని ఒప్పుకునేదాన్ని. పేగు బంధం తెంచుకున్నంత సులభంగా పెంచిన బంధాన్ని తెంచుకోలేవని అర్థం చేసుకునేదాన్ని. పెంచిన వాళ్ల కోసం కృతజ్ఞతగా తల వంచి ఉండేదాన్ని. 8 సంవత్సరాలు ఆగాను అంటున్న మీరు 3 రోజులు ఆగలేను అంటున్నారు. నేనైతే ముఖ్యంగా మాట అనుండేదాన్నే కాదు. అందుకే పాపని ఇవ్వము అని అన్నాను. తెగే వరకు లాగితే మొదటికే మోసం వస్తుంది మనీషా. 3 రోజులే కదా, ఉండమని చెప్పు. సరేనండి, మీరంతగా చెప్తున్నారు కాబట్టి 3 రోజులుంటాను. ఆ తర్వాత మీరు ఆగమన్నా ఆగను. నా పాపను తీసుకొని వెళ్ళిపోతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ మీకు ఏ లోటు ఉండదు. మా ఫ్యామిలీ మెంబర్లా ఉండొచ్చు. దేవయాని, తన గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు. అలాగే బావగారు, రండి. చాలా థ్యాంక్స్ లక్ష్మి. నువ్వు గట్టిగా అడగడం వల్లే ఆవిడ ఒప్పుకుంది. ఈ 3 రోజులు లక్కీని నాతో ఉండేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.